శ్రీకాకుళం కార్పొరేషన్ పరిధిలో అతిసారం ప్రబలి 37 మంది ఆసుపత్రి పాలయ్యారు. అందులో ఒకరు మృతి చెందారు. కాకపోతే మృతుల విషయంలో మాత్రం సంఖ్య పెరిగినా కూడా ప్రభుత్వం మాత్రం దాన్ని కప్పిపెట్టే ప్రయత్నం చేస్తుంది. ఎక్స్‌గ్రేషియా చెల్లింపు విషయంలో కూడాను కేవలం 10 లక్షలకే పరిమితం చేసింది. వారు సరఫరా చేసే నీరు తాగి ఈరోజు ముచ్చువాత పడితే ఎక్స్‌గ్రేషియా చెల్లించడంలో మాత్రం తప్పుదారి పట్టించే పరిణామాలు. ఈ విషయాలన్నీ కూడాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జిల్లా కలెక్టర్కు విన్నవించుకునేందుకు వచ్చారు. అందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ మనతో ఉన్నారు. చూస్తే కనుక వచ్చినటువంటి విపత్తు వారు చేసుకున్న తప్పు కాదు, కార్పొరేషన్ అధికారులు తప్పిదం. ఈ వారి పాలిటీ ఈరోజు శాపంగా మారి మనుషులు చనిపోయారు. చనిపోయిన సంఖ్యలో కూడా బయట పెట్టడానికి ఎందుకు తత్సారం? ఈరోజు ప్రభుత్వ ప్రయారిటీస్ అన్నది ప్రజల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది. సాక్షాత్తు జిల్లా హెడ్ క్వార్టర్స్ ఇది. ఇటువంటి ప్రధానమైన మున్సిపాలిటీలో అధికారుల నిర్లక్ష్యం వలన, సరైనటువంటి చర్యలు తీసుకోవడం వలన మరి నీటి సరఫరాలో లోపం, పైపులన్నీ పాడైపోయి దాని ద్వారా నీరు కలుషితమై మరి ఆ ప్రాంతం అంతా కూడా డయేరియాతో అనేక ఇబ్బందులు పడుతున్నారు ప్రధానికం. మరి సాక్షాత్తు చనిపోయిన తాలూకా వాళ్ళ భార్యలే ఈవేళ చనిపోయినారు డయేరియాతో అని చెప్పి, వాంతులు విరోచనాలతో చనిపోయారని చెప్పి ఈవేళ ఇప్పుడే ప్రసాదరావు గారి నాయకత్వాన్ని అందరం కలిసి వెళ్ళి కలడం జరిగింది. అయినప్పుడు వాళ్ళు స్వయంగా చెప్పినటువంటి విషయం ఇది. మరి దాన్ని కూడా మభ్యపెట్టి పత్రికల్లో తప్పులుగా దాన్ని చిత్రీకరించి ఇతర కారణాల వల్ల చనిపోయినట్టుగా చెప్పడం అనేది చాలా ఘోరమైనటువంటి తప్పిదం. అంటే ఎక్స్‌గ్రేషియాని తప్పించుకునేందుకే మృతుల సంఖ్యని చెప్పడానికి భయపడుతుంది. ప్రధానమైనటువంటి అంశాన్ని పక్కన పెట్టేదానికి మరి ప్రభుత్వం తప్పించుకునే విధానం ఇది. ఒక్కటని చెప్పి మరి కనీసం ప్రజల ఆరోగ్యం తాలూకు బాధ్యత ప్రభుత్వానిది. మరి ఇక్కడ ఉన్న మున్సిపల్ అధికారులు అక్కడ సప్లై చేసినటువంటి వాటర్ తాగే వాళ్ళు చనిపోయారు కనుక మన బాధ్యత వహించి దానికి కనీస ఎక్స్‌గ్రేషియా అన్నది మరి 25 లక్షల చొప్పున ఇవ్వాలని చెప్పి వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఇప్పటికే ఆ ప్రాంతం అంతా పర్యటించాం. చాలా భారీ ఎత్తున ప్రజలందరూ ఇబ్బంది పడుతున్న వైనం కూడా స్వచ్ఛందంగా చూడడం కూడా జరిగింది. ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా చర్యలు వెంటనే తగిన బాధ్యులైనటువంటి అధికారుల పట్ల చర్య తీసుకొని మరి ఎక్స్‌గ్రేషియాలో ఖచ్చితంగా 25 లక్షలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. చూస్తే కనుక ప్రస్తుతం మృతుల సంఖ్యలను దాపెట్టే ప్రయత్నం చేస్తున్న ఈ నేపథ్యంలో ఎక్స్‌గ్రేషియా చెల్లించడం ఎక్కడ ఇదవుతుందనే ఉద్దేశంతోనే వారు చేస్తున్నటువంటి ప్రయత్నం. ఈ ప్రయత్నంలో భాగంగానే ప్రస్తుతం మాత్రం చూస్తే కనుక ఈ పరిణామాలన్నీ కూడాను పూర్తి స్థాయిలో జరిగినటువంటి విపత్తు నుండి ప్రజలను తప్పుతావు పట్టించేందుకు చేస్తున్న ప్రయత్నాలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈరోజు పూర్తి స్థాయిలో ఎండగట్టేందుకు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ పరిణామాలన్నీ కూడాను ప్రస్తుతం ఏదైతే అతిసారం ప్రబలి మృతి చెందిన వారి వివరాలను దాపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని జిల్లా కలెక్టర్ మాత్రం వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరూ జిల్లా పార్టీ అధ్యక్షుల నేతృత్వంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీ మంత్రి సిదిరి అప్పలరాజుతో పాటు శ్రేణులందరూ వచ్చారు. కలెక్టర్ ఈ విషయంలో వారు ఇచ్చినట్టు అభ్యంతరాన్ని పరిగణనలు తీసుకొని మృతుల కుటుంబాలకి ఈ రోజు న్యాయం చేస్తారా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.